జై శ్రీకృష్ణ. బృందావనంలో కృష్ణుడు, బలరాముడు ఇద్దరూ చేస్తున్న చిలిపి చేష్టల్ని చూస్తూ గోపికలు ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. వారి అల్లరి మితిమీరినప్పుడు యశోద దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. యశోద, నీవెందుకని నీ పిల్లలిద్దరినీ అదుపులో పెట్టుకోవు? వీరు చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. పొద్దున్న సాయంత్రం మా ఇళ్ళకి వచ్చి ఆవుల దగ్గరికి దూడల్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మేము పాలు పితకడానికి వెళ్తున్నామో అప్పుడు ఆవుల దగ్గర పాలు ఉండట్లేదు. అంతేకాదు, మేము ఉట్టి మీద దాచిపెట్టిన వెన్నను ఏ సమయంలో వస్తున్నారో తెలియదు. వచ్చి వాటిని అంతటినీ కూడా తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా మేము ఎందుకలాంటి చిలిపి పనులు చేస్తారని అడిగితే వాళ్ళొక చిరునవ్వు నవ్వుతారు. దానిని చూసి మేము ముగ్ధులైపోయి వారిని ఏమీ అనలేకపోతున్నాం. అంతే కదా! ఒక్కొక్కసారి మేము చీకటి గదిలో వెన్నని, పాలని దాచిపెడుతూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు వేసుకున్న నవరత్నాలతో ఆ లోపలికి వెళ్ళేసరికి వాటి వెలుగు వల్ల చీకట్లో కూడా వాళ్ళు దొంగిలించడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు. అలాగే ఆ వెన్నని కోతులకు కూడా తినిపిస్తున్నారు. ఆ కోతులేమో కడుపు నిండిపోయి వాటికి మొహం మొత్తడంతో అవి తినడం వదిలేస్తే, "చిచ్చి, మీ ఇంట్లో వెన్న అసలు రుచిగానే లేదు. కోతులు కూడా ఈ వెన్నను తినట్లేదు. ఈ వెన్నను ఎవరు తింటారు?" అని చెప్పి మళ్ళీ మమ్మల్ని తిరిగి అంటూ ఉన్నారు. ఇలా వీళ్ళు చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు అని యశోద దగ్గరికొచ్చి మొరపెట్టుకుంటూ ఉండేవారు. కృష్ణుడు అక్కడే ఉండేవాడు. "చూసావా యశోదమ్మ, నీ కొడుకు ఇంత అల్లరి చేస్తూ కనీసం ఏమీ ఎరుగని వాడిలాగా అమాయకుడిలా ఎలా చూస్తున్నాడో ఇదంతా" అని వాళ్ళు చెప్తూ ఉండేవారనమాట. పిల్లలందరూ ఒకరోజు సరదాగా ఆడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ యశోద దగ్గరకు వెళ్లి, "యశోదమ్మ, కృష్ణుడు మన్ను తింటున్నాడు" అని చెప్పారట. "కృష్ణ, నీవు మన్ను తిన్నావా?" అని చెప్పి యశోద కృష్ణుడి దగ్గరకొచ్చి అడుగుతుంది. అలా అడిగినప్పుడు, "లేదు లేదమ్మా, నేను మన్ను తినలేదు" అని చెప్పి కృష్ణుడు అంటాడనమాట. "పొద్దున మేమందరం ఆడుకుంటూ ఉన్నప్పుడు రామన్నయ్యతో నాకు చిన్న గొడవయింది. అందుకని చెప్పి రామన్నయ్య ఇప్పుడు నా మీద ఇలా నీకు చెప్పాడు. లేనిపోని చాడీలు చెప్తున్నాడు" అని చెప్పి అమాయకుడిలా చెప్తాడు కృష్ణుడు. "లేదు కృష్ణయ్య, నువ్వు నిజంగా మట్టి తినలేదు అనంటే నీ నోరు తెరిచి నాకు చూపించు" అని యశోదాదేవి అడుగుతుందనమాట. అప్పుడు ఆయన నోరు తెరవగానే సమస్త విశ్వము కూడా ఆయన నోటిలో యశోదమ్మకు కనిపించింది. ఆ నోటిలో దిక్కులు, సముద్రాలు, పర్వతాలు, ద్వీపాలు, లోకాలు, వాయువు, అగ్ని, చంద్రుడు, తారకలు, ఇలా ఇంద్రాది దేవతలు, వివిధ రూపాలు అన్నీ కనిపించాయి. దాంతో పాటు ఆమె ఒడిలో ఉన్న శ్రీకృష్ణుడు కూడా కనిపించాడు. హి ఈజ్ బిగ్గర్ దాన్ బిగ్గెస్ట్. హి ఈజ్ స్మాలర్ దాన్ స్మాల్. హి ఈజ్ ఎవ్రీథింగ్. జై శ్రీకృష్ణ.